కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వనందువలన మీరు కొంతవరకు నష్టపోయినా ఆత్మీయుల యొక్క సలహాలను స్వీకరిస్తూ ఇతరులకు ఉపకరించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం విషయంలో ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. అందువలన శ్రమ అయినా సరే విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అది భవిష్యత్తులో ఎక్కువ ఉపకరించేదిగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, నడిపేటప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా కొనుగోలు విషయంలో తొందరపడకుండా ఉండడం మంచిది. ప్రయాణ సమయాలలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. సంతాన వర్గంలో వారు తమ బుద్ధి కుశలతను ప్రదర్శించడం ద్వారా సాధించేటువంటి అభివృద్ధులు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి వృద్ధి చెందేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అవసరం. అలాగే నడక మొదలైనటువంటి వ్యాయామాదులను ఆచరించడం ద్వారా ఈ రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అయితే వాటి నిమిత్తమే మీ ప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. అలా విడనాడడం కూడా భవిష్యత్తులో మీకు ఉపకరించేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు స్నేహితుల వలన కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే విషయంలోనూ ప్రయాణాలు చేసే విషయంలోనూ తొందరపడి ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఏ అంశాలనైనా సరే నిర్ణయించుకునేటప్పుడు ఆత్మీయుల సలహాను తీసుకుని తర్వాత ఆచరించడం వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు తెలుసుకునేటువంటి నూతన విషయాలు వారికి ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కొంత బద్ధకం కానీ అనారోగ్య భావన కానీ ఇబ్బంది పెట్టడం ద్వారా ఆ విద్యలో వేగాన్ని అందుకోలేకపోతుంటారు. ఆ వేగం పెరగడం కోసం, ఎక్కువ గ్రహణ శక్తి పెరగడం కోసం ప్రతిరోజు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సత్ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. విశేషించి ఈ రాశివారు ఆచరించేటువంటి కార్యక్రమాలలో సత్ప్రయోజనాలను ఇచ్చేవి, అలాగే సజ్జనులకు ఉపకరించేవి ఉంటూ ఉంటాయి. అందువలన సాముదాయికంగా సాంఘిక ప్రయోజనాలను ఇచ్చేటువంటి కార్యక్రమాలలో మీ సేవలను వినియోగించడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు, ఎక్కువ గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఆలోచన సరళి అందరికీ మేలు చేసేటువంటి ధోరణిలో చేసేటువంటి ఆలోచనలు ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగాను విస్తృతమైనవిగాను ఉంటుంటాయి. నిజానికి ఆ ఆలోచనలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటుంటాయి. అందువలన అటువంటి ఆలోచనలు చేస్తుండే సమయాన్ని కూడా మీరు నిర్దేశించుకున్నట్లయితే తెల్లవారుజామున ఆ రకమైన ఆలోచనలు చేయడం ద్వారా ఆ కార్యక్రమాలను మీరు స్వయంగా ఆచరణలో పెట్టడానికి అవకాశం లేకపోయినా ఎవరికి అవకాశం ఉంటుందో వాళ్ళు పెట్టడం ద్వారా మీకు సంకల్పం నెరవేరిందన్న తృప్తి, ఆనందం కలుగుతుంటుంది. ముఖ్యమైనటువంటి ఆలోచనలను కొంతవరకు నోట్ చేసుకోవడం ద్వారా కూడా ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వాటిని తరచుగా ఆలోచన చేయడానికి, ఆలోచనలో వచ్చే మార్పులను అన్వయం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి.